165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. కానీ మీ ఇద్దరు ఫ్యామిలీస్ లోని మీరే ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్. బేసిక్‌గా అమ్మాయిల కంటే ఫ్యామిలీలోని ఎందుకమ్మా ఇండస్ట్రీ అని అంటూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్స్ మా ఇంట్లో అయితే అదే సిచ్యువేషన్ ఉంది అదే first. సిట్యుయేషన్. మీ ఇంట్లో వాళ్ళని కూడా చూశాను కూడా అన్న. మా ఇంట్లో వాళ్ళని చూసావా? అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎప్పుడు వద్దు అని అన్నారా? నేను మిమ్మల్ని అన్నారా? వద్దు ఎందుకమ్మా ఇంకా వదిలేండి ఆపేయండి అని. యా వచ్చిన స్టార్టింగ్ లో అయితే డెఫినెట్లీ ఎందుకు వద్దు, లైక్ నేను మంచి స్టూడెంట్, ఓకే, సో హ్యాపీగా చదువుకొని గుడ్ స్టూడెంట్, యా బాగా టాపరా? మరీ ఇట్లా కాదు, బట్ యా టాపర్ లిస్ట్ లో ఉంటా, టాపర్స్ లోనే ఉంటా యాక్చువల్లీ. సో మంచి స్టూడెంట్ కదా, ఎందుకు అటు ఆ ఫీల్డ్ లోకి. మంచిగా మా డాడీకి ఏమో నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్, అలాంటివి ఏమీ కాకుండా సో ఈ ఫీల్డ్ లోకి వస్తున్నాను అంటే ఆ డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా నా ఇంట్రెస్ట్ కి ఎండ్ ఆఫ్ ద డే సార్. నీకు స్టార్టింగ్ లో మా ఇంట్లో ఫస్ట్ ఇండస్ట్రీ అదే గేమ్ షోస్ నుంచి అట్లా కాల్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఒప్పుకోలేదు, ఎందుకు వద్దు అని చెప్పి. దాని తర్వాత ఓకే మమ్మీ ఒప్పించింది. మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు నచ్చింది చేయండి, హ్యాపీగా ఉండండి, ఆ టైప్, ఇదే చెయ్యాలి ఇదే ఫోర్స్ చేసి అట్లా ఏమి ఉండదు. కానీ చాలా స్ట్రిక్ట్ మమ్మీ, అంటే పిచ్చి పిచ్చి చేసేస్తే తోలు తీస్తుంది ఆ టైప్ అనమాట. కాకపోతే మా చాయిస్ వదిలి పెడుతుంది అనమాట. సో అట్లా ఇంకా మమ్మీ ఒప్పించి ఆప్షన్ ఈజ్ యువర్స్. అంతే అంతే. అక్క పిల్లలంటే ఇష్టమా, పిల్లలంటే ఇష్టమా, ఫస్ట్ ఆఫ్ అక్క అంటే ఇష్టమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్లలంటే అస్సలు నచ్చేది కాదు. నాకు తెలుసు, అందుకే అడిగాను. అదే చెప్తున్నా, అంటే ఒక ఏజ్ లో ఆ చిన్నప్పుడు తెలియని ఏజ్ లో ఏదేదో పిచ్చి పిచ్చి వాగేస్తాం. ఆ ఏజ్ లో నాకు పిల్లలంటే అట్లా ఉంటుండే. ఇప్పుడు పిల్లలంటే అసలు నేను ఒక 20 మందిని ఇచ్చినా నేను పెంచుకుంటా, అంత ఇష్టం. పవన్ కళ్యాణ్ గారిని తీసుకురా. క్రికెట్ టీమ్. సో అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా అట్లా. సో ఇప్పుడు కిడ్స్ అంటే చాలా ఇష్టం. చూస్తుంటాను మా ఇంటి నిండా పిల్లలే, అక్కకి పిల్లలు, అన్నయ్యకి పిల్లలు, నాకు ఒక డాగ్, సో 5 పిల్లలు. డాగ్ కూడా పిల్లలు, నా బిడ్డ అది. డాగ్ లవర్స్ నువ్వు కూడా? మా ఇంట్లో మా పెట్టి శ్రీమంతమే చేసాం మేము. అవును అవును, వాళ్ళ డాగ్ కి పిలవలేదు నన్ను భోజనాలకి. అది గుంటూరులో అయింది, ఇక్కడైతే పిలిచేది. అవునా? నిజమా? నిజంగా యూట్యూబ్ లో కూడా ఉంటుంది. నిజంగా చేశారు. మా ఇంట్లో పెట్ని కూడా మేము కిడ్ లానే చూస్తాం. శ్రీమంత్ అంటే డాగ్ ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు. డెలివరీకి ముందు శ్రీమంతం. మా అంటే నేను లేను యాక్చువల్లీ, నేను ఇక్కడ షూట్ వాళ్ళు అయిపోయా. పాప మా అమ్మ వాటికి గాజులేసి బొట్టు పెట్టి జాకెట్ వేసి అట్లా ప్రాపర్ పూలు పెట్టి మంచిగా మంచి ప్రాపర్ పెట్ లవర్స్. నా దగ్గర ఉండేది ఒకటి రిట్రీవర్, కానీ వెళ్ళిపోయాయి మధ్యలో, నా గ్యాప్ లేక, నాకు చూసుకునే ఇది లేక. వాటికి టైం స్పెండ్ చేయాలి చాలా. నాకు టైం స్పెండ్ చేస్తే అవ్వదు. నీ టైం ఇంట్లో ఏడుంటది, బయట ఉంటది కానీ. ఇందాక బయట టాపిక్స్ ఇక్కడ ఎందుకు? సరే సరే ఓకే ఓకే. లేదురా, ఇంకొక క్వశ్చన్. పెద్ద స్క్రిప్ట్ రాసుకొని వచ్చు. లేదు, పాయింట్స్ అనమాట ఇవి. ఒక పాయింట్స్, ఈ పాయింట్స్ ని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో, తమ్నేల్ కాదు, నీ మాటలు విన్నాను నేను. లైక్ స్ట్రగుల్స్ నుంచి ఇలా ఫేస్ చేసి నేను ఇలా వచ్చాను అని చెప్పడం జరిగింది. అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అది చెప్తా ఉంటారు. డెఫినెట్లీ. అది స్టోరీయా లేకపోతే రియల్ గా నీకు అది జరిగిందా? నువ్వు అలాంటి ఫేస్ చేసావా? మరీ ఫుడ్ లేకుండా అలాంటి ఇబ్బందులు పడ్డావా? ఎగ్జాక్ట్లీ శివ, బికాస్ మనకి తెలిసిన ఫీల్డ్ కాదు, మనకి ఎవరు తెలీదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, ఎటు తీసుకోవాలో తెలీదు. సో డెఫినెట్లీ కేక్ వాక్ అయితే ఎవరికి కాదు. ఇప్పుడు జాబ్ అనుకో, మనం చదివిన చదువుకి ఒక ప్లేస్మెంట్స్ ఉంటాయి, అక్కడ జాబ్ వస్తుంది, ఈజీ యాక్సెస్. అది ఇదేలా మన ఫీల్డ్ వచ్చి మన పని మనమే ఎత్తుక్కోవాలి. ఆ పని ఎక్కడ ఎత్తుక్కోవాలో తెలీదు, ఎటు త్రూ వెళ్ళాలో తెలీదు డెఫినెట్లీ, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. సో ఆ టైంలో ఇంట్లో ఒప్పుకోకుండా నేను వచ్చిన తర్వాత మా డాడీ నేను రిచ్ కిడ్ లో ఇక్కడ కూడా అట్లనే బతుకుతాను, నాకు డబ్బులు వేయి అంటే మా నాన్న ఊరుకుంటాడా? మూసుకొని ఇంటికి రా అంటాడు. చాలు చేసింది ఇంకా రా అని. నాకు అలా వద్దు. నేను వచ్చినప్పుడు నేనేం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానో అవన్నీ సెకండరీ. ఎండ్ ఆఫ్ ద డే నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. నా డ్రీమ్ అంతా ఒకటే,
నాకు చిన్నప్పటి నుంచి జీ తెలుగు అంటే ఇష్టం, అది ఎందుకో నాకు తెలీదు. జీ తెలుగులో నేను యాక్టర్ అవ్వాలి, ఆ యాక్టింగ్ చేసిన దానికి అందరికి నేను గుర్తింపు తెచ్చుకోవాలి, ప్రియా అనే అమ్మాయి ఉంది అనేది నాకు డ్రీమ్ అంతే. జీ తెలుగు లోగో బాగుంటదనేమో. జీ తెలుగు వల్ల అప్పుడు ఈవెంట్స్ ఎక్కువ చేస్తుండే బయట, అవుట్డోర్ ఈవెంట్ చాలా outdoor బాగుంటది. events నేను ఒక చాలా ఈవెంట్ కి వెళ్ళా, జీ తెలుగులో ఈవెంట్లకి వెళ్ళాలా వైబ్. సో నాకు ఆ ఈవెంట్స్ చూసి నేనేంటి ఇంకా రాకముందే అప్పుడే ఏదో ఒక రోజు నేను జీ తెలుగుకి వెళ్తా, డాన్స్ ప్రాక్టీసులకి వెళ్ళాలి అని చెప్పి బట్టలన్నీ కొనుక్కొని పెట్టుకునేదాన్ని ప్రాక్టీసుల కోసం. అంత పిచ్చి నాకు, నా డ్రీమ్ చెయ్యాలి, నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే అని. ఇది ఎప్పుడు నా 9th క్లాస్ లో. 10th క్లాస్ స్లామ్ బుక్స్ లో అందరు స్లామ్ బుక్స్ లో రాశారు. రీసెంట్ గా నా ఫ్రెండ్స్ చూపించారు, నువ్వు అప్పుడే రాసావు నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే, ఇదే నా డ్రీమ్, నా విష్ అని. స్లామ్ బుక్ లో ఓన్లీ అమ్మాయిలే వాడతారు, అది అంటూ అబ్బాయిలు వాడరు. ఎందుకు వాడరు? అబ్బాయిలు సో అలా వచ్చాం. చిన్న చిన్న స్ట్రగుల్స్ డెఫినెట్లీ ఉంటాయి. మనం గోల్డెన్ స్పూన్ కాదు కాబట్టి కొన్ని చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. నాతో పాటు పాపం మా అమ్మ కూడా ఉండి, నేను పడిన కష్టాలే మా అమ్మ కూడా పడి, పాపం ఆ ఒక్క రిగ్రెట్ నాకు లైఫ్ లో ఉంటుంది ఫర్ షూర్. అక్కడ డాడీని కష్టపెడుతూ ఇక్కడ మమ్మీని కష్టపెడుతూ నాతో ఉంచాను అనే రిగ్రెట్ అయితే ఉంటుంది. స్ట్రగుల్స్ అనేవి ఇంకా అది కామన్, ఇంక ఏ పని చేయాలన్నా అది మనం ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్ తెలుస్తుంది. ఇప్పుడు స్క్రీన్ వెనకాల, కెమెరా వెనకాల ఎంత మంది ఉంటారు, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటారు. కాకపోతే స్క్రీన్ పైన మనం ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్స్. నువ్వైనా అంతే, ఇక్కడ డైరెక్ట్ వచ్చి హోస్ట్ అయిపోలేదు, నువ్వు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటేనే ఇక్కడికి వచ్చావు. ఎప్పుడైనా నా స్టోరీ చాలా ఉంటాయి మనకు కూడా. అదే అంటున్నా, ఎవరిది కేక్ నేను అదే అంటా తెలుసా, మనం ఎంటర్టైన్మెంట్ కి కావాలి, మనం సెల్ఫీస్ దిగడానికి కావాలి, వాళ్ళ చుట్టాలతో మనం మాట్లాడడానికి కావాలి, కానీ మనం వద్దు. అదేంటో నాకు అంటే మనం మనల్ని ఎందుకో చాలా కొంచెం తక్కువ చూస్తారనిపిస్తుంది నాకు. అది ఇప్పుడున్న మీడియా ప్రభావమో ఏమో నాకు తెలీదు. ఇప్పుడు జరుగుతున్న మన కాంట్రవర్సీ సిచ్యువేషన్స్ వల్ల అందరు బ్లేమ్ అయిపోతున్నాం. జెన్యూన్ గా ఒక సిచ్యువేషన్ జరిగి ఉంటే మీరు అది చూపియండి, బట్ అది అందరిపైన స్ప్రెడ్ అయిపోతుంది అనేది నా పాయింట్. దానివల్ల మన వాల్యూ, మన స్టాండర్డ్స్ మనమే తగ్గించేసుకుంటున్నాం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. రీసెంట్ టైమ్స్ లో ఏమైనా పిలుస్తున్నావా? అది ఈజీగా తెలిసిపోద్ది నాకు, నేను అలా తిరగలేదంటే అది నాకు చెప్పట్లేదని. వైబ్ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోద్ది. మధ్యలో కూర్చుంటాను, నాకు మధ్యలోకి వస్తుంది. రాదు అట్లా రాదు, వేరే వాళ్ళకి ఓన్లీ మాకే ఉంటుంది. మీకు సినిమాలు ఎందుకు ట్రై చేయలేదు మీరు ఇద్దరు? అక్కడ హీరోయిన్ కే ఏం ఉండదు అంత పర్ఫార్మెన్స్ స్కోప్, మొత్తం హీరో రిలేటెడ్ ఉంటుంది. హీరోయిన్ రిలేటెడ్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక హీరోకైనా ఫ్రెండ్, హీరోయిన్ కైనా ఫ్రెండ్. ఈ విషయంలో నేను చెప్తా. ఇప్పుడు మూవీస్ కి వచ్చేసరికి హీరో హీరోయిన్ వీళ్ళనో ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది. సేమ్ సీరియల్లో మాది ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నా కాబట్టి నాది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నేను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి? అది నా పాయింట్. నేను ఫస్ట్ చూసుకునేది నా కంఫర్ట్. సో నాకు సీరియల్స్ వరకు నాకు కంఫర్ట్ ఉంది. సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సింపుల్. అక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు, ఊరికే జస్ట్ నుంచో పెడతారు అంతే. అంతే, ఎక్కువ స్కోప్ ఉండదు యాక్టింగ్ కి. నేను చేశాను మొహమాటం అలా అలా ఏం లేదు కానీ పర్టికులర్ మూవీస్ అనేది, బట్ కొన్ని డెఫినెట్ గా నేను రిగ్రెట్ అయ్యా. ఎందుకంటే టీవీలో మనం ఇంత ఫేమ్ ని మనం కష్టపడి తెచ్చుకొని అక్కడికి వెళ్ళి పోగొట్టుకోవాల్సిన ఎస్టీ మనకి లేదు. సో అందుకని చేయట్లేదు అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.